డిజిటల్ మీడియా విస్తరిస్తుంది. వెబ్‌సైట్స్ అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. దాంతో ఆన్‌లైన్ కంటెంట్ రైటర్స్ కి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే న్యూస్ ఛానల్స్, అలాగే వెబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ని నిర్వహించేవారు మాత్రమే కంటెంట్ రైటర్స్ ని తీసుకుంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ కంటెంట్ రైటర్స్ ని ఎంగేజ్ చేయాలనుకోవడం ఒక ప్రయోగంగా చెప్పుకోవాలి. ఆ ప్రయోగం జనసేన చేస్తుంది. అందులో నుంచే పుట్టుకొని వచ్చిందే ఉద్యమి సాధక్ లాంటి కొత్త తరం సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు జనసేన ఈ క్రమంలో మరో ప్రయోగాన్ని చేస్తుంది. కంటెంట్ రైటర్లను తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో రాయగలిగిన మంచి కంటెంట్ రూపొందించగలగా ఆసక్తి కలిగిన ఉన్నవారు కూడా ప్రోత్సహిస్తామని జనసేన పేర్కొంది. ఈ మేరకు తమ పార్టీ నిర్ణయం తీసుకుందని కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సమకాలీన సామాజిక, రాజకీయ, పాలనపరమైన అంశాలపైన అవగాహన కలిగి ఉండి కంటెంట్ రైటర్లుగా చేయాలనుకునే వారికి ఆహ్వానమని జనసేన చెబుతుంది. ఈ విధంగా ఎవరైనా ఆసక్తిని కలిగి ఉంటారో వారు మీడియా, సోషల్ మీడియా విభాగాలతో కలిసి కంటెంట్ రైటర్లుగా సేవలు అందించాల్సి ఉంటుందని కూడా పేర్కొంటుంది. అలా చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లుగా తెలిపింది. కంటెంట్ రైటర్లుగా ఎంపిక కోసం దరఖాస్తులను జూలై 5వ తేదీ లోపుగా central@janasena party.com అన్న చిరునామాకు మెయిల్ చేయాలని కోరుతున్నారు. మీ బయోడేటాతో పాటు ఏదైనా సమకాలీన సామాజిక, రాజకీయ, పాలన పరమైన అంశానికి సంబంధించి 200 పదాలకు మించకుండా ఒక ఆర్టికల్ ని తప్పనిసరిగా రాసి పంపించాలి అని జనసేన కోరుతుంది. సాధారణంగా కంటెంట్ రైటర్స్ సమకాలీన అంశాల పట్ల పట్టు కలిగి ఉంటారు. వారు ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద ఫోకస్ పెట్టి ఉంటారు. దాంతో వారిని తీసుకోవడం ద్వారా సమకాలీన రాజకీయ అంశాల మీద మరింత లోతైన విశ్లేషణ చేయవచ్చు అన్నది జనసేన ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా కూడా ఈ కంటెంట్ ని ఉపయోగించుకోవడం, క్యాడర్ కి కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లోని అంశాలని వివరించడం వంటివి చేయడం ఉపయోగపడుతుందని కూడా జనసేన భావిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆసక్తి కలిగిన కంటెంట్ రైటర్లకు ఇది మంచి ఛాన్స్ గా అంతా చెబుతున్నారు.